వచ్చే నెల 15లోగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి విచారణ నేటికి వాయిదా అంటూ ఇది విద్యార్థులకి అట్లే విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీలకు అందరికీ కూడా రిలీఫ్ అయ్యేటువంటి వార్త. అందుకోసమే తప్పకుండా చూద్దాం. ఇగో రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు అందజేసే ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న తేదీన చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఓకే, ఈ 15 కాదట, మళ్ళా 15 అంటే 15 ఆగస్టు వరకు చెల్లిస్తామని చెప్తుందట. సో కొత్తగా అడ్మిషన్లు పొందే వారితో పాటు ప్రస్తుతం 2, 3, 4వ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామని స్పష్టం చేసింది. మొత్తం బకాయిలు దాదాపు 1000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నది ఇట్లా పేర్కొంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఫీజు జమ చేసేందుకు జారీ చేసిన జీవో 9ని సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారణ చేపట్టారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేశారంటూ ఇయాల్టికి. అయితే జీవో 9పై స్టే ఎత్తివేయాలంటూ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్రీ రఘురాం వాదన వినిపిస్తూ ఈ నెల 10 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నందున తక్షణ చర్యలు అవసరమన్నారు. గత విచారణలో జీవో 9లోని పలు నిబంధనలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో కాలేజీలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు లభించిందని తెలిపారు. స్టే వల్ల కొత్తగా చేరిన పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం తొలి విడత అడ్మిషన్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్ట్యా జీవో 9పై స్టే ఎత్తివేసి మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని అభ్యర్థించారు. అప్పటి వరకు కాలేజీలో వేచి ఉండాలని ఆదేశించారు. ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చాలా కాలంగా చెల్లించడం లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరము గత సంవత్సరంది కాదు, చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ విజ్ఞప్తిని పిటిషనర్ల కాలేజీ యాజమాన్యాల తరపున సీనియర్ న్యాయవాదులు వ్యతిరేకించారు. ప్రధాన పిటిషనర్లో ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకుండానే మధ్యంతర ఉత్తర్వులు సవరించాలని కోరడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఫీజు నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేసిన తర్వాత వారంలోపు వారు కళాశాలలకు చెల్లించాలని ప్రభుత్వం నిబంధన చెబుతోందని, ఒకవేళ విద్యార్థులు ఆ ఫీజు కట్టకపోతే ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. ప్రభుత్వం చాలా కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ అట్లే బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. 2023 నుంచి బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయని, ప్రస్తుతం వీటి విలువ దాదాపు 10,000 కోట్ల వరకు ఉంటుందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుత ఫీజులు చెల్లింపులకే సుమారు 2,800 కోట్లు అవసరమవుతుండగా ప్రస్తుతం బడ్జెట్లో కేవలం 250 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆక్షేపించారు. కొంత గడువు విధించి అయినా ఈ మొత్తం పాత బకాయిలను పూర్తిగా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం విచారణ నేటికి వాయిదా వేసిందంటూ మొత్తానికి చాలా కాలంగా ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ఉందో అదంతా కాకుండా 23 నుంచి బకాయిలు ఉన్నాయి. అందుకే మొత్తం కలిపి 10,000 కోట్లు, కానీ 12,000 కోట్లు అని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే కాలేజ్ యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నాయి. చూడాలి ఇంకా మరి ఎంత రిలీజ్ చేస్తారు, మరి ఎంతమంది సర్టిఫికెట్ల కోసం ఇంకా ఎదురు చూడాలి పిల్లలంతా కూడా. మరి ఎన్నేళ్ళు టైం తీసుకుంటారు? కేసీఆర్ అప్పు పెట్టిపోయాడు, కేసీఆర్ బకాయి పెట్టిపోయినట్టు మరి కేసీఆర్ ఇచ్చిపోయినా ఎందుకు అనుభవించాలి మనం? అవి కూడా ఇచ్చేసేయాలి కదా, అది కూడా వాడుకోవద్దు కదా, మరి అది అర్థం చేసుకోవాలి కదా.